సో అంతవరకు కొంచెం ఓపు పట్టే విషయాలన్నీ బయటకు వస్తాయని నా అభిప్రాయం సార్. రైట్. ఇక డిఎస్సి సంబంధించి అవకతవకల జరిగాయని మాజీ సీఎం పదే పదే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఈ ఏదైతే ఇప్పుడు డిఎస్సి మీద ఇది జరుగుతుందో ఎలా ఉందంటే సార్, వాళ్ళ హయాంలో జరిగిన తప్పులు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతాయని ఒక అపోహలో బతుకుతున్నారండి వైసీపీ నాయకులు. దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. చాలా క్లియర్ గా కోర్టుకి విన్నవించడం జరిగిందండి కూటమి ప్రభుత్వం. పారదర్శకంగా జరిగే ఎగ్జామ్స్, కొంతమంది విద్యార్థులు కోర్టుకు వెళ్తే వాళ్ళకి సంబంధించిన మెరిట్ లిస్ట్ కానీ, లేదంటే ఏదైతే సెలక్షన్ ప్రొసీజర్ లో కానీ ఎన్నట్ల మీద ఒక 2-3 విద్యార్థులు వెళ్ళటం జరిగిందండి. కోర్టుకి చాలా క్లియర్ గా చెప్పడం జరిగిందండి. చాలా పారదర్శకంగా జరిగింది, కంప్యూటరైజ్డ్ సిస్టమ్ లో ఎగ్జామ్ జరిగింది, ఇందులో మ్యానిపులేట్ చేసే విధానం లేదు. కాకపోతే కొంతమంది అభ్యర్థులు అవగాహన లోపం వల్ల వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవడంలో, ఏదైతే సిస్టమ్ లో ఇచ్చిన ఆప్షన్స్ ఉన్నాయో అవి పెట్టుకోవడం ఫెయిల్ అవ్వడం వల్ల చిన్న వాళ్ళ తప్పిదాలు తప్ప ప్రభుత్వానికి సంబంధించిన ఏ విధమైన తప్పులు జరగలేదండి. గారికి ఏపీఎస్ అంటే తెలియదు, అలాగే డిఎస్ అంటే కూడా తెలియదు. ఇంతక పాపం ఏపీపీ అంటే ఏంటి, డిఎస్ ఏంటి అని దిక్కులు చూస్తున్నారు. అయితే ఏపీఎస్ లో గతంలో ఏదైతే 2018లో టీడీపీ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ ని వీళ్ళు మాడిఫై చేసి 2020-22 మధ్యలో ఏ విధమైన అవకతవకలు జరిగాయి అన్నది, అందులో నేను సుమారు ఒక 66 మంది స్టూడెంట్స్ కి లిస్ట్ ఎలాగా మ్యానిపులేట్ చేశారన్నది కోర్టే చీ అందండి. వీళ్ళని కోర్టే చీ అన్నది. వీళ్ళ ప్రభుత్వంలో జరిగిన అవకతవకల మీద కోర్టు చీ అందండి. అయితే దీని మీద మా కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ చేయగా సుమారు 66 మందికి అర్హత లేని వ్యక్తులకి ఓఎంఆర్ షీట్ లో ఎంటర్ చేశారని చెప్పి తేలటం జరిగింది. సో ఇలాంటి అవకతవకలకు వాళ్ళకి అలవాటు కనుక అదే సిస్టమ్ మా కూటమి ప్రభుత్వంలో మా వాళ్ళు చేశారనే అపోహతో వీళ్ళంతా బతికేసి అవాకులు చవాకులు పేలుతున్నారండి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి వాస్తవాలతో మీరు రండి. కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ వద్దు. డైరెక్ట్ గా మీకు వాస్తవాలు ఏమున్నాయో దాంతో రండి. సమాధానం చెప్పడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవన్నీ సింపుల్ లాజిక్ అండి. వాళ్ళకి అంత నిబద్ధత ఇది ఉన్నప్పుడు ప్రజెంట్ అసెంబ్లీ జరుగుతుంది కదా, రావచ్చు కదా అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా. దానికి దమ్ము లేదు అంటే అసెంబ్లీ అంటే భయపడతారు మాట్లాడడానికి. సో వాళ్ళకి నిజంగా అన్ని ఆరోపణల మీద సాక్ష్యాధారాలు ఉన్నాయంటే తీసుకురామనండి, అసెంబ్లీలో డిస్కషన్ పెట్టమనండి. ఎవరు కాదన్నారు? ఆయనేమో మండలిలో పెడుతున్నారు కదా డిస్కషన్స్, మండలిలో పెడుతున్నారు కదా సార్. ఏదండి శాసన మండలిలో పెడుతున్నారు కదా సార్. చాలా క్లియర్ కట్ గా లోకేష్ గారు ఇచ్చారు కదా సమాధానం సార్. చాలా క్లియర్ కట్ గా లోకేష్ గారు సమాధానం చెప్పారు. ఇప్పుడు ఒక వ్యక్తికి స్పోర్ట్స్ కోటాలో అత్యున్నతది లోడ్ చేయాలి తప్ప నేను డిస్ట్రిక్ట్ పాస్ అయ్యాను అంత మాత్రాన పివి సింధు గారితో కంపేర్ చేయమని చెప్పట్లేదండి. ఏదైతే అతను 100 మెడల్ సాధించవచ్చు, కానీ 100 మెడల్ ఏది బెస్ట్ ఉందో దాన్ని కన్సిడర్ చేసుకుంటారు సార్. ఓకే రైట్. ఒకే రకంగా చేశారు. 1 by 1 మాట్లాడదాం. మనతో తెలుగుదేశం పార్టీ నుంచి సజ్జా అజయ్ గారు ఉన్నారు. అజయ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్న ప్యానలిస్టులకు అదే విధంగా రాజ్ న్యూస్ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. డిఎస్సి ఉద్యోగ నియామకాలపై సిబిఐ ఎంక్వైరీ జరిపించడానికి ఎందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తుందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ప్రశ్న. కమింగ్ టు ద పాయింట్, స్ట్రైట్